హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 7th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో నుంచి పేజ్ నెంబర్ 9లో ఉన్న సెకండ్ లెసన్ హోషియారీ కవ్వ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. హోషియారీ కవ్వ మీన్స్ ఇంటెలిజెంట్ క్రో. ఇక్కడ మీకు ఒక పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్లో సోచియే బోలియే, సో యూ హ్యావ్ టు థింక్ అండ్ ఆన్సర్ అబౌట్ ద గివెన్ పిక్చర్. ఇక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు, అల్మారా మీద ఉన్న బాల్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో అతను ఎన్ని వేస్లో ఆ బాల్ని తీసుకోగలగడు, అతనికి ఎన్ని ఐడియాస్ వస్తాయో ఆలోచిస్తున్నట్టు మనకు ఒక పిక్చర్ ఇచ్చారు. కింద క్వశ్చన్ చూడండి, చిత్రమే క్యా క్యా దికాయి దేతే హే. సో మీకు ఆ పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి? చిత్రమే లడ్కా, గేంద్, అల్మారా ఆది దికాయి దే రహే హే. సో మనకు ఆ పిక్చర్లో ఒక బాబు, ఒక అల్మారా, ఒక బాల్ ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. లడ్కా క్యా కర్ రహా హే. సో ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడు? లడ్కా గేంద్ లేనే కే లియే ఉపాయ్ సోచ్ రహా హే. ఆ బాల్ని ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. ఓకే, అండ్ ఈ కింద చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. ఆ పారాగ్రాఫ్ చదువుతూ దాని మీనింగ్ తెలుసుకుందాం. సమస్యాओं का हल करने के लिए सोचना ज़रूरी है. సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బాగా ఆలోచించి దానికి సొల్యూషన్ వెతుక్కోవాలి. సమస్యాओं అంటే ప్రాబ్లమ్స్, హల్ మీన్స్ సొల్యూషన్, సోచనా మీన్స్ ఆలోచించడం, యూ హ్యావ్ టు థింక్, జరూరీ మీన్స్ నెసెసరీ. इसके साथ साथ विवेक भी होना चाहिए. అలాంగ్ విత్ దట్ కరేజ్ మీకు థింకింగ్ పవర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండాలి, క్రియేటివ్ పవర్ అనేది కూడా. ఇస్సే హర్ జగహ్ సఫలత మిల్తీ హే. సో అలా ఎప్పుడైతే మనకి క్రియేటివ్ పవర్ ఉంటుందో, కరేజ్ ఉంటుందో, బ్రేవ్గా ఉంటామో అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్లో సక్సెస్ అనేది వస్తుంది. జగహ్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, सफल मीन्स सक्सेस. इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे विवेक पाने की प्रेरणा देने वाली कहानी पढ़ेंगे. So like this, कुछ कल्पित पात्रों, some imaginary characters नि तीसकोनी with the help of it, सहारे means help, विवेक पाने इंटेलिजेंस and memory పెరగడానికి, ప్రేరణ ఇన్స్పిరేషన్గా నిలిచే ఒక కహానీ, ఒక స్టోరీని మనం చదువుదాం. నెక్స్ట్ పేజ్లో మీకు హోషియారీ కవ్వ చిత్రకథ మీన్స్ పిక్చర్తో నెరేట్ చేసిన ఒక షార్ట్ స్టోరీ ఉంది. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ ఒక జంగల్ ఉంది, ఆ జంగల్లో మనకి ఒక ఫాక్స్ కనిపిస్తుంది. ఆ ఫాక్స్ ఏం చేస్తుందో చూద్దాం. जंगल में लोमड़ी काने की खोज में घूम रही है. So jungle means forest, लोमड़ी means fox, काने means food, खोज means in search, घूम रही थी wandering, घूमना means wandering. సో ఒక ఫారెస్ట్లో ఒక ఫాక్స్ ఫుడ్ కోసం వెతుకుతూ ఉంది. पेट पर बैठे हुए के कौवे के मुंह में रोटी देकर लोमड़ी के मुंह में पानी भर आया. సో దానికి ఒక చెట్టు మీద ఒక కాకి కనిపించింది. పేడ్ మీన్స్ ట్రీ, బేటే కౌవే కూర్చున్న ఒక కాకి, ముహ్ మీన్స్ మౌత్, రోటీ మీన్స్ బ్రెడ్ పీస్ ఆర్ చపాతీ ఎనీథింగ్, దేక్కర్ దాన్ని చూసి, లోమిడి కే ముహ్ మే సో ఆ ఫాక్స్ యొక్క నోట్లో నుంచి, ముహ్ మీన్స్ నోరు, పానీ భర్ ఆయా సో సలైవ ప్రొడ్యూస్ అయిందనమాట, అంటే దానికి ఆకలి వేస్తుందనమాట. లోమిడీనే కవ్వేసే కహా. లోమిడి ఆ కాకితో ఏమనింది? కవ్వా భయ్యా సునా హే కి తుమ్ బహుత్ అచ్చా గాతే హో, మే ఏక్ బార్ తుమారా గానా సుననా చాహతీ హూ. సో ఆ లోమిడి, ఆ ఫాక్స్ ఆ కాకి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళింది. కవ్వా భయ్యా అని పిలిచింది, అంటే మై డియర్ బ్రదర్ క్రో. సునా హేకి, సునా అంటే నేను విన్నాను, హేకి ఏంటంటే తుమ్ బహుత్ అచ్చే గాతే హో, నువ్వు చాలా బాగా పాడతావంట కదా. తుమ్ నువ్వు, బహుత్ అచ్చా చాలా బాగా, గాతే హో గానా మీన్స్ సాంగ్ పాడతావంట కదా. मैं एक बार तुम्हारा गाना
सुनना चाहती हूँ. So I just want to listen your song once. एक बार ఒకసారి. तुम्हारा your. गाना song. सुनना चाहती हूँ వినాలనుకుంటున్నాను. Want to listen. कौवा लोमड़ी और कव्वे की पुरानी कहानी को जानती है. సో ఆ కాకి కొద్దిగా తెలివైందనమాట. ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ఒక కాకిని ఒక నక్క ఎలా మోసం చేసిందో దానికి బాగా తెలుసు. ఒక పురాణి కహాని, ఓల్డ్ స్టోరీ. పురాణ మీన్స్ ఓల్డ్, కహాని స్టోరీ, దానికి తెలుసు. జాన్తా హే తెలియడం, దానికి తెలుసు అనమాట. कौवा रोटी को अपने पैरों के नीचे रखकर बोला. ఆ కాకి తెలివైందని ముందే చెప్పుకున్నాం కదా. అదేం చేసిందంటే అపనే పేరోంకే నీచే రోటీ రక్కకర్ బోలా, దాని కాళ్ళ మధ్యలో చక్కగా రొట్టెని దాచేసి మాట్లాడడం స్టార్ట్ చేసిందనమాట. అచ్చా తుమ్ మేరా గానా సుననా చాహతే హో తో సునో. అచ్చా అవునా, నువ్వు నా పాట వినాలనుకుంటున్నావా, అయితే విను. విను అంటూ అది పాడడం స్టార్ట్ చేసిందనమాట. सुनो गौर से जंगल वालों, चाहे कितना भी दिमाग चला लो, नहीं छीन सकेगा मुझसे रोटी, मैंने भी सीखा है ये तुम भी जानो అంటూ ఒక పాట పాడింది. యాక్చువల్లీ అది పాట కాదు, నక్క గురించి నాకు తెలుసు అని ఒక చిన్న లైన్ అలా పాడిందనమాట. సునో గౌరుసే జంగల్ వాలో. సో అందరూ వినండి, జాగ్రత్తగా వినండి. గౌరుసే అంటే జాగ్రత్తగా వినండి. జంగల్ వాలో అడవిలో ఉన్న వాళ్ళంతా. చాహే కితనా భీ దిమాగ్ చలాలో, కావాలంటే మీరు ఎంత బుర్రన్నా ఉపయోగించండి. దిమాగ్ మీన్స్ యువర్ మైండ్. నహి చీన్ సకేగే ముజ్సే రోటీ, నా దగ్గర నుంచి మీరు రోటీ లాక్కోలేరు. చీన్ సకేగే లాక్కోలేరు, నహి చీన్ సకేగే. ముజ్సే రోటీ నా దగ్గర నుంచి. మేనే బీ సీకా హే నేను కూడా నేర్చుకున్నా. ఏ తుంబీ జాను సో నువ్వు ఇది తెలుసుకో అని అనిందనమాట. అరే యహ కవ్వాతో బహుత్ హోషియారీ లగ్తా హే. అప్పుడు ఆ నక్క అనుకుంది, అబ్బా ఇది చాలా తెలివైన కాకిలాగుందే. బహుత్ హోషియారీ అంటే చాలా తెలివైన. లగ్తా హే కనిపిస్తుంది. लोमड़ी ने गाना सुनकर कहा, अच्छा मित्र आपका गाना बहुत मधुर था. ओ माय डियर फ्रेंड, నీ పాట చాలా బాగుంది. వెరీ స్వీట్. బహుత్ మధుర్ థా మీన్స్ వెరీ స్వీట్. ऐसे गाना मैंने अभी तक नहीं सुना. ఇలాంటి పాట నేను ఇప్పటిదాకా ఎప్పుడూ వినలేదు. మే ఆప్కా నాచనా భీ దేఖ్నా చాహతా హూ. సో నేను మీ డ్యాన్స్ కూడా చూడాలనుకుంటున్నా. నాచ్నా మీన్స్ డ్యాన్స్, దేఖ్నా మీన్స్ చూడాలి, చాహతా హూ కోరుకుంటున్నాను. తుమ్ అచ్చా నాచ్ లేతే హో, నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తావు అని చెప్పింది. సో పాట పాడితే బ్రెడ్ పడేసుద్ది అని అనుకుంది. అది పాడలేదు, పాడింది కాళ్ళ మధ్యలో పెట్టుకొని. సో బ్రెడ్ పడిపోలేదు. ఇప్పుడు డ్యాన్స్ చేయాలంటే కాళ్ళు కదపాలి కదా, ఆటోమేటిక్గా బ్రెడ్ పడిపోద్ది, అది నేను తినేయొచ్చు అనుకుంది నక్క. कौवा रोटी के टुकड़े को अपने चोंच में पकड़कर नाचने लगा. సో ఇది ఇంకా తెలివైందనమాట. కాళ్ళ మధ్యలో ఉన్న ఆ రొట్టె మొక్కను తీసి మళ్ళీ దాని చోంచ్ మీన్స్ బీక్, దాని బీక్లో పెట్టుకొని అది డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. లోమడీనే సోచా, ఓహ్ ఇస్ బార్ బీ మే సఫల్ నహీ హో సకా. సో ఈసారి నేను సక్సెస్ అవ్వలేకపోయాను దీన్ని చీట్ చేయడంలో అనుకుంది ఆ లోమడి. మళ్ళీ లోమడి కాకితో ఏమందో చూద్దాం. लोमड़ी ने कहा, राजन मैं आपका गाना और नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहती हूँ. సో ఈసారి లోమిడి ఇంకా తెలివిగా ఆలోచించింది. దీన్ని పాట పాడమంటే ఆ బ్రెడ్ పీస్ కాళ్ళ మధ్యలో పెట్టుకుంటుంది, డ్యాన్స్ చేయమంటే నోట్లో పెట్టుకుంటుంది. అయితే రెండు ఒకేసారి చేయమందాం, అప్పుడు ఆటోమేటిక్గా అది కింద పడిపోద్ది, నేను తినేస్తాను అని అనుకుందనమాట. అదేమైంది, రాజన్ ఓ మై డియర్, మీ పాట మీ డ్యాన్స్ రెండూ చూడాలి అని నేను ఎంతో కోరుకుంటున్నాను. ప్లీజ్ నా కోసం పాట పడుతూ డ్యాన్స్ చేయరా అని అడిగింది. అప్పుడు కాకి ఏం చేసింది, అచ్చా లోమడీజీ
एक साथ गाने और नाचने के लिए मुझे शक्ति चाहिए. అవునా మై డియర్ ఫ్రెండ్, నేను ఒకేసారి పాట పాడి ఒకేసారి డ్యాన్స్ చేయాలంటే నాకు చాలా బలం కావాలి కదా. ఇస్లియే మే పెహలే రోటీ కా లేతా హూ. సో ముందు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న బ్రెడ్ని నేను తినేస్తా, అప్పుడు నాకు బలం వస్తుంది. బాద్మే గాతే హుయే నాచ్ దిఖాऊंगा. ఆ తర్వాత నేను పాడుతూ డ్యాన్స్ చేస్తూ నీకు చూపిస్తాను అనింది. కవ్వ రోటీకో నిగల్ గయా. సో వెంటనే అది టక్ నోట్లో వేసుకొని గబగబా మింగేసిందనమాట. కవ్వా బోలా रुको मेरे मित्र, मेरे गाने और नाचना देखकर बिना ही चले जाओगे. అరే రుకో రుకో. సో ఇది చక్కగా తినేసి శుభ్రంగా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. అప్పుడు మన నక్క అర్రే భగవాన్ యహ కవ్వా తో బడా హోషియారీ హే, అబ్ మేరే భూక్ మిటేగి కేసే, చలో और కహీ ఢూంढती हूँ. అర్రే ఇది చాలా తెలివైన దానిలో ఉంది, అసలు నా ఆకలి ఇప్పుడు ఎలా తీరుతుంది, సరే వేరే చోట ఎక్కడికన్నా వెళ్ళి వెతుక్కుంటానులే అంటుందన్నమాట. భూక్ అంటే ఆకలి, మిటేగి కేసే ఎలా తీరుతుంది, సో ఢూంढती हूँ వెతుక్కుంటాను, ఢూంढना అంటే వెతుక్కోవడం. సో ఇది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ కాకనిది అరే మై ఫ్రెండ్ ఆగు ఆగు, నేను డ్యాన్స్ చేస్తున్నా, పాట పాడతాను, ఉండు ఉండు అని అరుస్తుందన్నమాట. మన నక్క నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, నీతి. सोच विचार कर विवेक के काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఆలోచించి జాగ్రత్తగా ఆ పని చేస్తే అందులో మనం సక్సెస్ అవుతాము అండ్ అది ఇంప్లిమెంట్ కూడా అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ స్టోరీ హోషియారి కవ్వ. పేజ్ నెంబర్ 15లో చూడండి నాన్న, మీకు షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, కుచ్ పక్షియోం కే నామ్ బతాయియే. సో కొన్ని బర్డ్స్ యొక్క నేమ్స్ రాయండి. తోత, మైనా, కవ్వ, కోయల్, కబూతర్, మోర్, చీలా, బటేర్, చాతక్, హంస ఆది. సో ఇలా బర్డ్స్ నేమ్స్ అని రాయండి. లోమిడి క్యా పానా చహతే హీ. సో లోమిడి ఏం కావాలనుకుంది, లోమిడి రోటీ పానా చహతే హీ. లోమిడి ఆ బ్రెడ్ కావాలని కోరుకుంది. కవ్వేనే లోమిడిసే కేసా వ్యవహార్ కియా. ఆ కాకి ఆ లోమిడితో ఎలా బిహేవ్ చేసింది, కవ్వేనే లోమిడిసే హోషియారీసే వ్యవహార్ కియా. చాలా తెలివిగా అది బిహేవ్ చేసింది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 16లో మీకు పిక్చర్స్ ఇచ్చారు, ఆ పిక్చర్స్ని మ్యాచ్ చేయమన్నారు. సో ఫస్ట్ వన్ లోమిడి, సెకండ్ వన్ ట్రీ పేడ్, నెక్స్ట్ వన్ రోటీ చపాతి, నెక్స్ట్ వన్ చోంచ్ బీక్, అండ్ లాస్ట్ వన్ కవ్వ క్రో. అండ్ నెక్స్ట్ చూడండి, पाठ में वाक्यों के सही क्रम को पहुंचकर क्रम संख्या कोष्टक में लिखिए. సో ఇక్కడ ఏవైతే లైన్స్ ఇచ్చారో ఈ లైన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చదివి అవి ఒక ఆర్డర్లో పెట్టేలాగా మీరు నెంబరింగ్ వేయాలి. అక్కడ చూడండి, ఫస్ట్ ఇది మీకు సెకండ్ వన్ ఇచ్చేశారు, లోమిడి కే ముహ్ మే పానీ భర్ ఆయా. దాని కింద చూడండి, రోటీకో అపనే పేరోం కే నీచే రఖ్ లియా. ఆ తర్వాత అది రొట్టె తీసుకొని దాని కాళ్ళ మధ్యలో పెట్టుకుంది. ఆప్కా గానా బహుత్ మధురతా, మీ పాటలు చాలా బాగుంటాయి అనేది థర్డ్ది. మే కామయాబ్ నహీ హో సకా, నేను సక్సెస్ అవ్వలేదు అని కాకి అనుకుంది. కవ్వ రోటీకో నిగల్ గయా, కవ్వ ఆ రోటీని మింగేసింది. అంటే మీ ఆర్డర్ 5 1 2 4 3 ఈ పక్కన మీరు అక్కడ రాయండి, ఓకేనా. నెక్స్ట్ సహీ వర్తని వాలే శబ్దోం పర్ గోలా లగాయే. సో ఇక్కడ స్పెల్లింగ్స్ ఇచ్చారు, ఆ స్పెల్లింగ్స్ మీరు జాగ్రత్తగా ప్రొనౌన్స్ చేస్తే కరెక్ట్ స్పెల్లింగ్ తెలుస్తుంది, దాని మీద మీరు సర్కిల్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, లమడి, లామోడి, లోమడి, లేమడి. ఈ మూడిటిల్లో ఈ నాలుగిటిల్లో థర్డ్ వన్ కరెక్ట్, సో దాన్ని సర్కిల్ చేశారు. అలాగే నెక్స్ట్ చూడండి, జగమ్లా, జంగల్, జామ్గల్, జగల్. సో సెకండ్ జంగల్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్. థర్డ్ వన్ నృత్య,
नृत्य, नृत्य, नूत्य. फर्स्ट नृत्य करेक्ट. होशियार, होशियार, हेशियार, होशियार. సో సెకండ్ వన్ అండ్ లాస్ట్ వన్ కూడా కరెక్టే అనమాట. అందులో ఏదో ఒకటి పెట్టొచ్చు మీరు. శక్త్, శక్తి, శక్తి, శక్తి. వీటిల్లో థర్డ్ వన్ కరెక్ట్ అనమాట. సో థర్డ్ వన్ సర్కిల్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఆ పిక్చర్ అకార్డింగ్ టు దట్ ఆ కింద సెంటెన్స్లో ఆ పిక్చర్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయాలి. ఫస్ట్ వన్, హమ్ पैरों से चलते हैं. మనం కాళ్ళతో నడుస్తాం. ఆ పైన పిక్చర్ ఇచ్చిందేంటి, పైర్. ఓకే, ఫుట్. ఆ కింద పైర్ అనేది సర్కిల్ చేయాలి. లడ్కా రోటీ ఖాతా హే. ద బాయ్ ఈజ్ ఈటింగ్ అ బ్రెడ్ పీస్ కదా, అక్కడ ఏం సర్కిల్ చేయాలి మనం, ఖాతా హేని సర్కిల్ చేయాలి. యహ ఘాస్ హే. దిస్ ఈజ్ అ గ్రాస్. ఇక్కడ మనకి ఎలాగో అక్కడ ఘాస్ మీన్స్ గ్రాస్ కనిపిస్తుంది కాబట్టి ఘాస్ సర్కిల్ చేయాలి. పేడ్ పర్ కవ్వా హే. మనకు అక్కడ పేడ్ కనిపిస్తుంది, కవ్వా కనిపిస్తుంది. సో పేడ్, కవ్వా ఈ రెండు కూడా సర్కిల్ చేయండి. పేడ్ అంటే ట్రీ, కవ్వా అంటే క్రో. లడ్కీ నాచ్తీ హే. మనకి అక్కడ లడ్కీ అమ్మాయి కనిపిస్తుంది, నాచ్తీ హే అండ్ షీ ఈజ్ డాన్సింగ్ కాబట్టి లడ్కీ नाचती. आ రెండు కూడా सर्किल చేయండి. नेक्स्ट लिखिए. नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. शॉर्ट क्वेश्चन आंसर्स. खाने की खोज में कौन घूम रहा है. ఫుడ్ని వెతుక్కుంటూ ఎవరు తిరుగుతున్నారు. खाने की खोज में లోమిడి घूम रहा है. ఫుడ్ని వెతుక్కుంటూ ఒక ఫాక్స్ తిరుగుతుంది. इस कहानी में क्या शिक्षा मिलती है. దీని ద్వారా మనకి ఏ లెసన్ నేర్చుకున్నాం. सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. यही शिक्षा हम होशियारी कौवा कहानी से मिलती है. మనం ఆలోచించి ఏదైనా పని చేసినప్పుడు అందులో మనం సక్సెస్ అవుతాం అండ్ ఆ పనిని కూడా జాగ్రత్తగా చేయగలుగుతాం. సో మనకి ఈ నీతి అనేది ఈ లెసన్ ద్వారా తెలుస్తుంది. సో నెక్స్ట్ होशियारी कौवा कहानी का सारांश लिखिए. ఇందాక మీకు ఎస్సే ఉంది కదా అక్కడ పార్ట్ కా సారాంశ్ అది ఇక్కడ రాయాలి. होशियारी कौवा. एक भूखी लोमड़ी जंगल में भटक रही थी. సో ఆకలితో ఉన్న ఒక నక్క ఫాక్స్ అడవిలో తిరుగుతూ ఉంది. उसकी दृष्टि पेड़ पर बैठे हुए एक कौवे पर पड़ा. సో అది చెట్టు మీద కూర్చున్న ఒక కాకిని చూసింది. उसकी चोंच में एक रोटी का टुकड़ा था. దాని యొక్క నోట్లో ఒక రొట్టె మొక్క ఉంది. లోమ్డి ఉసే పానా చహతీ థీ. ఆ నక్క ఆ రొట్టెని ఎలాగన్నా పొందాలనుకుంది. लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए उससे गाने को कहा. ఆ నక్క ఆ కాకిని చాలా పొగుడుతూ ఒక మంచి పాట పాడమని అడిగింది. కౌవా రోటీ కో पैरों के नीचे दबाकर గానే లగా. ఆ కాకి ఆ రొట్టె మొక్కని కాళ్ళ మధ్యలో పెట్టుకొని పాడడం స్టార్ట్ చేసింది. కవ్వేకి చాలాకి జాన్కర్ లోమడినే ఉసే నాచ్నేకు కహా. దాని యొక్క తెలివితేటలను చూసి నక్కన ఆ కాకిని డ్యాన్స్ చేయమంది. చోంచ్ మే రోటీ పకడ్కర్ కవ్వా నాచ్నేలాగా. ఆ ముక్కులో దాని యొక్క బ్రెడ్ పీస్ పెట్టుకొని అది డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. अपने को होशियारी समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा. నేను దీనికన్నా తెలివైన దాన్ని అని అనుకున్న నక్క ఒకేసారి డ్యాన్స్ సాంగ్ రెండు కలిపి చేయమంది. కౌవా రోటీ ఖానే కే బాద్ నాచనే और గానే లగా. ఆ కాకి ఆ రొట్టె మొక్క తినేసి డ్యాన్స్ చేస్తూ పాట పాడడం మొదలుపెట్టింది. కౌవా లోమిడి సే బి చాలాక్ థా. అది నక్క కన్నా చాలా తెలివైంది. లోమిడి నిరాశ హోకర్ చలి గయి. సో అది నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీతి. सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. మనం ఆలోచించి పని చేస్తేనే మనం అందులో సక్సెస్ అనేది అవుతాము అండ్ ఆ వర్క్ కూడా చాలా బాగా చేయగలుగుతాము. దిస్ ఈజ్ యువర్ ఎస్సే ఆన్సర్. ఖాళీ జగహ్ భరియే మీన్స్ బ్లాంక్స్ అనమాట. సో ఫస్ట్ వన్ చూడండి.
లోమడి ఔర్ కవ్వా డాష్ మే రహతే తే. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, చూస్ చేసుకొని ఒకటి రాయాలి. కరెక్ట్ ఆన్సర్ షహర్ జంగల్. టౌన్లో ఉంటాయా ఫారెస్ట్లో ఉంటాయా? జంగల్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, భోజన్ కి కోజ్ మే గూమ్ రహే తే. ఎవరు భోజనం వెతుకుతూ వెళ్తున్నారు? లోమడినా కవ్వానా? లోమడి. లోమడి భోజన్ కి కోజ్ మే గూమ్ రహే తే. థర్డ్ వన్, రోటీ కే టుకడే కో కవ్వేనే అపనే డాష్ మే పకడా. ఎక్కడ పెట్టుకుంది ఆ రొట్టె ముక్కని కాకి? చోంచ్ మీన్స్ బీక్. మే ఆప్కా డాష్ సుననా చాహతీ హూ. సో నక్క ఏమని అడిగింది? నేను మీ పాట వినాలనుకుంటున్నాను, గానా. హోషియారి కవ్వ కహానీ మే డాష్ హోషియారి నికలా. సో ఈ స్టోరీలో ఎవరు చాలా తెలివైనోళ్ళు? కాక, లోమిడీనా? కవ్వ. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, ఆ పిక్చర్స్ యొక్క నేమ్స్ రాయమన్నారు. ఫస్ట్ వన్ ఫుడ్, కానా. సెకండ్ వన్ కవ్వా, క్రో. థర్డ్ వన్ లోమడి, ఫాక్స్. ఫోర్త్ వన్ రోటీ, బ్రెడ్. ఫిఫ్త్ వన్ पेड़ ट्री. नेक्स्ट ఇక్కడ మీకు ग्रामर पार्ट लो अंत्याक्षरी विधि के अनुसार नीचे दिए गए शब्दों के आधार पर 4 शब्दों लिखिए. సో కవ్వా ఆతో ఎండ్ అయిందో ఒక వర్డ్ రాయాలి. ఆమ్, మాతో ఎండ్ అయింది కదా, మన్. ఇక్కడ నాతో ఎండ్ అయింది కాబట్టి నల్, లాతో ఎండ్ అయింది కాబట్టి లై. అలాగే జంగల్, లాతో ఎండ్ అయింది చూడండి, లడ్కా. ఖాతో ఎండ్ అయింది కదా, కాగజ్. జాతో ఎండ్ అయింది జమీన్. నాతో ఎండ్ అయింది నల్. థర్డ్ వన్ గానా, నా, నాతో ఎండ్ అయింది నామ్. మాతో ఎండ్ అయింది కాబట్టి మఛలి. లీతో ఎండ్ అయింది కాబట్టి లీలా. లాతో ఎండ్ అయింది కాబట్టి లాజ్. హోషియారీ, రాతో ఎండ్ అయింది కాబట్టి రస్. సాతో ఎండ్ అయింది కాబట్టి సబ్. బాతో భల్. లాతో లహర్. అండ్ లాస్ట్ వన్ పాంచ్. చాతో ఎండ్ అయింది కాబట్టి ఛర్. రాతో రథ్. థా థర్మస్. సా సడక్. సో ఇలా రైమింగ్ వర్డ్స్ మీకు ఏ వస్తున్నా రాయొచ్చు, ఓకేనా. తర్వాత పర్యాయవాచి శబ్ద్ అంటే సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ రాయాలన్నమాట. పైర్ అంటే పావ్, చరణ్ ఫుట్. హోషియారీ బుద్ధిమాన్, అకల్మంద్ ఇంటెలిజెంట్. జంగల్ వన్, కానన్ ఫారెస్ట్. మధుర్ మీఠా, రసీలా స్వీట్. खोज తలాష్, ढूंढना ఇన్ సర్చ్. సో ఇవి పర్యాయవాచి శబ్ద్ అనమాట. ఇక్కడ మీకు ఒక పిక్చర్ ఇచ్చారు, అందులో మీకు ఏవేవి యానిమల్స్ కనిపిస్తున్నాయో వాటి పేర్లు రాయండి. ఫస్ట్ వన్ మంకీ, బందర్. సెకండ్ వన్ జిరాఫ్, జీబ్రా. థర్డ్ వన్ షేర్, లయన్. ఫోర్త్ వన్ చిడియా, బర్డ్. అండ్ ఫిఫ్త్ వన్ హాతీ, ఎలిఫెంట్. ఆ తర్వాత పరియోజన్ కార్య, మీకు ఇది ప్రాజెక్ట్ వర్క్ లాంటిది అనమాట. సో కొన్ని బర్డ్స్ యొక్క పిక్చర్స్ని కలెక్ట్ చేసి వాటి యొక్క నేమ్స్ రాయండి. ఏవైనా కలెక్ట్ చేయొచ్చు మీరు, ఓకేనా. ఈ తర్వాత లాస్ట్ వన్ అనువాద్, ట్రాన్స్లేషన్ అనమాట. హిందీలో సెంటెన్సెస్ ఇచ్చారు, మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఫస్ట్ వన్ మై పాఠశాల జాతా హూ. పాఠశాల మీన్స్ స్కూల్. ఐ గో టు స్కూల్. నేను స్కూల్కి వెళ్తున్నాను. తుమ్హారా నామ్ క్యా హే. తుమ్హారా మీన్స్ నీ, నామ్ అంటే పేరు. తుమ్హారా నామ్ క్యా హే, వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేమిటి. ముజే హిందీ పసంద్ హే. ముజే మీన్స్ నాకు, పసంద్ అంటే ఇష్టం, నాకు హిందీ అంటే ఇష్టం. ఐ లైక్ హిందీ. ఆప్ పాఠ్ పढ़िए. పాఠ్ మీన్స్ లెసన్. ఆప్ అంటే మీరు, పడియే అంటే చదవండి. ప్లీజ్ రీడ్ ద లెసన్, మీరు పాఠం చదవండి. మేరా భారత్ మహాన్ హే. మేరా మీన్స్ నా, భారతదేశం మహాన్ చాలా గొప్పది. సో మై ఇండియా ఈజ్ గ్రేట్.
This is your lesson Hoshiari Kavva. I hope you understand. Thanks for watching.